ఒక ముస్లిం వ్యక్తి ప్రతిరోజూ పాన్ దుకాణానికి పాన్ తినడానికి వెళ్తుండేవాడు. ఒకరోజు అక్కడ గోడకు వేలాడదీసిన కృష్ణుడి బొమ్మ అతని దృష్టికి పడింది. అతడు పాన్ దుకాణదారిని అడిగాడు, అయ్యా, ఈ బాలుడు ఎవరు? పేరు ఏమిటి? పాన్ దుకాణదారి చెప్పాడు, ఇవడు శ్యామ్. ఖాన్ సాహెబ్ ఆ చిత్రాన్ని ప్రేమగా చూస్తూ అన్నాడు, బాలుడు ఎంత అందంగా ఉన్నాడు. ముడుచుకున్న జుట్టు, చేతిలో మురళి చాలా మనోహరంగా ఉన్నాయి. కాని ఇతడు నిలబడిన నేల చాలా గరుకుగా ఉంది. పాదాలకు గాయాలు అవుతాయి. ఇతనికి చెప్పులు ఎందుకు వేయించరు? పాన్ దుకాణదారి నవ్వుతూ అన్నాడు, నీకు అంత దయ ఉంటే నువ్వే చెప్పులు తీసుకురా. ఆ మాట ఖాన్ సాహెబ్ హృదయంలో గాఢంగా ముద్రపడింది. మరుసటి రోజు కృష్ణుడికి చెప్పులు కొనుక్కొని వచ్చి, ఇదిగో చెప్పులు తీసుకువచ్చాను, బాలుడిని పిలువు అన్నాడు. దుకాణదారి చెప్పాడు, ఈ బాలుడు ఇక్కడ ఉండడు. ఇతడు బృందావనంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళాలి. ఖాన్ సాహెబ్ అడిగాడు, బృందావనంలో ఎక్కడ ఉంటాడు? అతడు చెప్పాడు, ఇతని పేరు శ్యామ్. బృందావనంలోని బాంకే బిహారీ మందిరంలో ఉంటాడు. ఖాన్ సాహెబ్ వెంటనే బృందావనానికి బయలుదేరాడు. అక్కడ బాంకే బిహారీ మందిరంలో ప్రవేశించబోతుండగా పూజారి అతన్ని ఆపి, నీవు వేరే మతానికి చెందినవాడివి. ఆలయంలోకి ప్రవేశం లేదు అని చెప్పాడు. ఖాన్ సాహెబ్ ఆలోచించాడు, నా శ్యామ్ ఎప్పుడో బయటకు వస్తాడు అని ఆలయ గుమ్మం దగ్గరే కూర్చొని వేచి ఉండసాగాడు. రోజంతా గడిచింది. రాత్రి కూడా గడిచింది. తెల్లవారుజామున అతని చెవులకు గజ్జెల శబ్దం వినిపించింది. చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. తన పాదాల వైపు చూశాడు. అక్కడ శ్యామ్ అతని పాదాల వద్ద కూర్చున్నాడు. ఆ దృశ్యం చూసి ఖాన్ సాహెబ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాని వెంటనే అతడు గమనించాడు, కృష్ణుడి పాదాల నుండి రక్తం కారుతోంది. అతడు కృష్ణుడిని ఒడిలోకి తీసుకుని ప్రేమగా అడిగాడు, బాలకా, నీ పేరు ఏమిటి? కృష్ణుడు అన్నాడు, శ్యామ్. నీవు ఆలయం నుంచి వచ్చావా? పాదాలకు గాయాలు ఎలా అయ్యాయి అని అడిగాడు. కృష్ణుడు మృదువుగా అన్నాడు, నేను ఆలయం నుంచి రాలేదు. గోకుల్ నుండి నడుచుకుంటూ వచ్చాను. నువ్వు నీ హృదయంలో నన్ను ఏ రూపంలో భావించావో అదే రూపంలో నీ వద్దకు రావాల్సి వచ్చింది. అందుకే నడుచుకుంటూ రావడం వల్ల నా పాదాలకు ముళ్ళు గుచ్చాయి. ఆ మాటలు విని ఖాన్ సాహెబ్ నిజాన్ని గ్రహించాడు. ఓ కృష్ణ, ఓ నా ప్రభు, ఇక నేను నీ వాడిని. నీ గుణాలను గానం చేస్తాను, నీపై పద్యాలు రాస్తాను అని సంకల్పించాడు. చరిత్ర చెబుతోంది 1548 లో జన్మించిన రసఖాన్ అనే కవి ముస్లింగా జన్మించినప్పటికీ శ్రీకృష్ణుడి పరమభక్తుడిగా మారాడు. భక్తిభావంతో ఆయన రచించిన పద్యాలు ఈ రోజుకీ భక్తుల హృదయాలను హత్తుకుంటున్నాయి. అలా ఒక ముస్లిం ఖాన్ సాహెబ్ కృష్ణుడి కృపతో మహాభక్తుడైన రసఖాన్గా ప్రపంచానికి ప్రసిద్ధి పొందాడు.